మద్యం సేవించినటువంటి శివశంకర్ బైక్ నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమంటూ భావిస్తా స్పష్టమైంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పూర్తి స్థాయిలో మద్యమే కీ రోల్ పోషించింది. మద్యం తాగి వాహనాలు నడపడం ప్రమాదం అని చెప్పేసి అనేక సందర్భాల్లో ప్రతి సందర్భంలోనూ మద్యం కొనేటువంటి బాటిల్ పైన మనం చూసినా సరే మద్యం హానికరం, మద్యం ప్రమాదకరం అని రాసి ఉన్నప్పటికీ కూడా కనీసం ఇక్కడ తాగినటువంటి మత్తులో ఉన్నాము, మనం తూగుతున్నటువంటి పరిస్థితి ఉంది, రైడ్ చేయకూడదు, డ్రైవింగ్ వెళ్ళకూడదు అనేటువంటి కనీసం ప్రైమరీ అవగాహన లేకుండా పోవడం వల్లే ఇంతటి ఘోరానికి, ఇంతటి ప్రమాదానికి కారణమైంది. మనం చిన్నటేకు వద్ద జరిగినటువంటి ప్రమాదంలో 19 మంది సజీవ దహనానికి కారణం ప్రధానంగా మద్యం సేవించడం. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడమే. శివశంకరుతో పాటు ఎర్రిస్వామి ప్రధానంగా చిన్న టేకురు, పెద్ద టేకురు మధ్యన ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ అనేటువంటి వైన్ షాప్ ఉందో ఆ ప్రధానంగా ప్రభుత్వం అనుమతులతో నడుస్తున్నటువంటి వైన్ షాప్. ఆ వైన్ షాప్లో 6 గంటల 44 నిమిషాల ప్రాంతంలో ఒకసారి, 8 గంటల 24 గంటల ప్రాంతంలో మరోసారిను అక్కడే 2 సార్లు మద్యం బాటిల్కు తీసుకొని ముందుకెళ్ళి అక్కడ మద్యం సేవించినటువంటి పరిస్థితి. అయితే రాత్రి కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మీపురం చిన్నటేకు నుంచి లక్ష్మీపురానికి పోవడానికి కేవలం ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మీపురంలో తన తల్లి ఉన్నటువంటి నేపథ్యంలో ఎర్రిస్వామితో పాటు శివశంకర్ కూడా ఇద్దరు కూడా బైక్ పైన అక్కడికి వెళ్ళి ఆ స్థానికంగా ఉన్నటువంటి బెల్ట్ షాపుల్లో కూడా అక్కడే వైన్ షాప్ మరో బాటిల్ తీసుకొని మద్యం సేవించినట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఆ నేపథ్యంలోనే సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఇప్పుడు మన పక్కన చూసినటువంటి విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మద్యం హానికరం, మద్యం ప్రమాదకరం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదనేసి అనేక హెచ్చరికలు చేస్తూ ఉన్న ప్రతి అంశంలోనూ మద్యం బాటిళ్లతో మొదలుకొని సినిమా హాల్లో ప్రచారం చేస్తున్నప్పటికీ, లేకపోతే నడుస్తున్నట్టు మన ఆర్టీఏ అధికారులు ఎప్పటికప్పుడు రోడ్లపైన దాడులు చేసి నియంత్రించాలని చెప్పేసి మద్యం సేవించేటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నా కూడా కనీస జ్ఞానం లేకుండా, కనీసం బుద్ధి లేకుండా ఇక్కడ శివశంకర్, ఎర్రిస్వామి చేసేటువంటి ఒక వెర్రి పనికి ఇవాళ 19 మంది సజీవ దహనమయ్యారంటే ఆ కుటుంబాలకు ఎంతంత విషాదం మిగిలించిందో మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం ఇక్కడ కర్నూలులో ఉన్నటువంటి మార్చరీ వద్ద ఉన్నాం. ఇప్పటికే మృతదేహాలు ఎవరు అనేటువంటి గుర్తించారు. డిఎన్ఏ పరీక్షలకు సంబంధించినటువంటి 18 మంది రిపోర్ట్స్ కూడా తాజాగా రావడం జరిగింది. ఇప్పటికే 6 మందికి సంబంధించినటువంటి మృతదేహాలు తెలంగాణ ప్రాంతానికి అప్పచెప్పడం జరిగింది. వీరితో పాటు కేవలం వచ్చినటువంటి బాధిత కుటుంబాలకే ప్రభుత్వం ప్రకటించినటువంటి అయితే 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారో ఆ 5 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా వెంటనే చెక్కు ఇచ్చి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మద్యం సేవించి డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే శివశంకర్ ఉన్నారో శివశంకర్ పైన కూడా తన మద్యం సేవించి చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఎర్రిస్వామి అనేటువంటి వ్యక్తి తన ఫ్రెండ్ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే చనిపోయినటువంటి మృతి చెందినటువంటి శివశంకర్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. మనం స్థానికంగా ఉన్నటువంటి డ్రైవర్ నిర్లక్ష్యానికే కారణంగా ఇది జరిగిందని చెప్పి A1గా డ్రైవర్గా, A2గా ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావేరికి సంబంధించినటువంటి ట్రావెల్ మేనేజ్మెంట్ మీద కేసు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇక ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే బాధితులు ఎవరైతే ఈ ప్రమాదానికి కారకులైనారో, ఎవరైతే మద్యం సేవించి డ్రైవింగ్ చేశారో, ఎవరైతే మద్యం తాపించి ముందుకు తీసుకెళ్లినటువంటి ఎర్రిస్వామి ఉన్నాడో ఈ ఎర్రిస్వామి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం 2 వీలర్ యాక్ట్ ఒకటే చెప్తా ఉంది, ఎవరైతే మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం తప్పు, మద్యం సేవించి డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తి అది కారణము మద్యం తాపించినటువంటి లేకుంటే ప్రేరేపించినటువంటి వ్యక్తులు దీనికి కారకులు కాదనేటువంటిది యాక్ట్ చెప్తుంది. అయితే పోలీసు ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి BNS చట్టం ఏం చెప్తుంది అనేటువంటి దానిపైన పోలీసులు కూడా ఆరా చేస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు. దీని మీద ఎలాంటి కేసులు నమోదు చేయాలనే దానిపైన కూడా స్పష్టత ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికైతే కేవలం 2 కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. తాజాగా ఎస్పీ మాట్లాడుతూ కూడా ఈ కేసుల్లో పూర్తిస్థాయి దర్యాప్తు ఇంకా జరుగుతూ ఉంది, ఇంకా మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఇద్దరిపైన 2 కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం చూస్తాను తెలంగాణ వెహికల్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. ఎర్రిస్వామి ఎవరో తెలియదని చెప్పి శివశంకర్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకొస్తున్నారు. ఎర్రిస్వామికి శివశంకర్కి వీళ్ళిద్దరికి అసలు ఈ ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది, అసలు వీళ్ళిద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? కళ్యాణ్ వీరిద్దరూ ఎలా ఫ్రెండ్షిప్ అయ్యారనే దానిపైన కుటుంబ సభ్యులకు కూడా స్పష్టత లేదు. మనం చూసాం ప్రజానగర్లో ఉన్నటువంటి శివశంకర్ అనేటువంటి వ్యక్తి అక్కడ లక్ష్మీపురంలో ఉన్నటువంటి ఎర్రిస్వామి హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాడు. హైదరాబాద్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి చెత్త ఏరుకునేటువంటి కార్మికుడిగా ఉన్నాడు. అయితే వీరి మధ్య స్నేహం ఎలా కుదిరింది, ఎవరు కలిపారు, ఎవరు మధ్యకు సంబంధించి అనేటువంటిది ఇప్పటివరకు తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎర్రిస్వామి అనేటువంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు మేము అని చెప్పి శివశంకర్ సంబంధించినటువంటి బంధువులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకి సంబంధించినటువంటి పిన్ని కూడా చెప్పారు.
చెప్పేటువంటి పరిస్థితి. మనం స్పష్టంగా ఆర్టీతో ఎక్స్క్లూజివ్గా ఆ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ ఎర్రస్వామి ఎవరో మేము ఎప్పుడు చూడలేదు, ఇప్పటిదాకా ఎక్కడ కలవలేదు, ఎక్కడ కనిపించలేదు. స్థానికంగా ఉన్నటువంటి అంటే మనకు ప్రజానగర్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తాండ్రాపాల్లో కూడా ఇతని ముఖం ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఎలా పరిచయం అయ్యాడు అనేది కూడా ఎవరికి తెలియనటువంటి అంశం. లక్ష్మీపురంలో ఎర్రస్వామికి సంబంధించిన తల్లి ఉంటుంది. అయితే తల్లిదండ్రుల వద్ద మనస్పార్థాలు ఉన్న నేపథ్యంలో కొంతకాలంగా లక్ష్మీపురంలోనే తన తల్లితో పాటు ఉంటూ హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. అయితే తుగ్లి మండలం రాంపల్లిలో అక్కడ తండ్రి ఉంటున్నటువంటి పరిస్థితి. మధ్యలో ఎవరైనా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా లేకపోతే తండ్రిని చూడాలనేటువంటి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఎర్రస్వామి అక్కడ వెళ్తాడు. అయితే నిన్నటి వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ తన ఫ్రెండ్కి సంబంధించిన ఒక వివాహ వేడుక ఉంది. అక్కడ సంబంధించినటువంటి కార్యక్రమం మీద వెళ్దామని చెప్పి పురమాయించి 6 గంటల నుంచే ఎర్రస్వామికి అంటే హైదరాబాద్ నుంచి వస్తూనే కాల్ చేశాడు ఎర్రస్వామి శివశంకర్ని. కాల్ చేసిన నేపథ్యంలోనే రిసీవ్ చేసుకోవడానికి శివశంకర్ వెళ్ళాడు. శివశంకర్ వెళ్ళిన నేపథ్యంలో అంతకంటే ముందుగా అంటే 100 రూపాయలు కేవలం తన ఫ్రెండ్తో తీసుకొని శివశంకర్ అక్కడ ప్రజానగర్ నుంచి బయలుదేరి కర్నూలుకి వచ్చాడు. రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా తనతో డబ్బులు లేకపోవడంతో 2 సార్లు మనం చిన్న టేకూరు పెద్ద టేకూరు మధ్య ఉన్నటువంటి ఈ రేణుకా ఎల్లమ్మ వైన్ షాపు ప్రభుత్వం లైసెన్స్డ్ సంబంధించినటువంటి వైన్ షాప్. ఆ వైన్ షాప్లోనే 2 మార్లు 2 కోటర్లు తీసుకొని మద్యం తాగారు. మరోమారు అక్కడ నుంచి లక్ష్మీపురంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్లో కూడా మద్యం సేవించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దాన్ని అధికారికంగా పోలీసు అధికారులు వెల్లడించాల్సినటువంటిది. అయితే వీరి మధ్య స్నేహం ఎలా కుదిరిందనేటువంటి మాత్రం ప్రశ్న ఇప్పటి వరకు సస్పెక్టెడ్గా ఉంది. ఎట్లా వీళ్ళకి సంబంధాలు కొనసాగాయి అనేటువంటి మాత్రం ఎర్రస్వామి చెప్తే తప్ప తెలియని పరిస్థితి. అయితే డిఫరెంట్గా ఏంటంటే ఎర్రస్వామి ఇచ్చినటువంటి కేసు ఫిర్యాదు నేపథ్యంలోనే శివశంకర్ మీద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కావడానికి కారకుడు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎర్రస్వామి మద్యం సేవించి డ్రైవింగ్ చేసినటువంటి శివశంకర్ ఈ ప్రధానమైనటువంటి కారణం. ఇంతమంది బలి కావడానికి, ఇంతమంది మరణించడానికి, ఇన్ని కుటుంబాల్లో విషాదాన్ని నిలపడానికి అభంశుభం తెలియనటువంటి 2 చిన్నారులు కూడా 10 ఏళ్ల వయసు 12 ఏళ్ల వయసు ఉన్నటువంటి 2 అనుష కుటుంబానికి సంబంధించిన నెల్లూరు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు ఆ 2 చిన్నారులు కూడా అక్కడ విషాదకరమైనటువంటి ఘటన చూసినట్లయితే ఆ నలుగురు కూడా ఒక్కసారిగా వాటేసుకొని ఎప్పుడు కూడా అంటే చావులో కూడా చనిపోయేటప్పుడు కూడా విడిపోకూడదు అనేటువంటి నేపథ్యంలో అందరూ కూడా వాటేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి అక్కడ కళ్ళకద్దినట్లు కనిపించింది. ఇంతటి విషాదానికి కారణం మద్యం. ఆ మద్యం సేవించి డ్రైవింగ్ చేసినటువంటి శివశంకర్, ఈ శివశంకర్ని ప్రేరేపించి తాపి తీసుకెళ్లినటువంటి ఎర్రస్వామి, ఈ ఎర్రస్వామి చేసినటువంటి ఈ బ్లంట్ మిస్టేక్ వల్ల, ఈ తప్పిదం వల్ల, ఈ తాగుడుబోతుడు వల్లే ఇవాళ 19 మంది కుటుంబాల్లో విషాదం నింపించింది. ఆ కుటుంబాల్లో తీవ్రమైన విశోకాన్ని మిగిల్చింది. ఇంతటి బాధను మిగిల్చడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. దీనికి సంబంధించినటువంటి మృతదేహాలను గుర్తించడానికి DNA సంబంధించినటువంటి రిపోర్ట్స్ తాజాగా వచ్చినటువంటి నేపథ్యంలో 18 మందికి సంబంధించినటువంటి మృతదేహాలను అప్పజెప్పేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి సుమారుగా 4